నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్కు బహుజనులంతా మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని బహుజనులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరి పార్టీ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పెన్న వెంకటేశులు కట్టికల వెంకటరత్నం అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, ఏఎంసీ చైర్మన్ చింతకుంట్ల సాల్మన్, ఏఎంసీ వైస్ చైర్మన్ మాణిక్యలరావు, రాష్ట్ర అరటిక కార్పొరేషన్ చైర్మన్ దాదా కుమారి లక్ష్మి, ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మావతి ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే సామాజిక సాధికారికత సాధ్యమైందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారంలో భాగస్వాములు చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉపకులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎందరికో రాజ్యాధికారంలో ఉన్నత స్థానం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదన్నారు. అసెంబ్లీ స్థానాల్లో కూడా 100కు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో వెనుకబడిన వర్గాలకు జగన్ కేటాయించారన్నారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప ఎటువంటి మేలు చేయకూడలేదని ఈ సందర్భంగా వారు విమర్శించారు. మే 13న నిర్వహించబోయే ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలందరూ కలిసికట్టుగా ఒక దాటిపైకి వచ్చి వైఎస్ఆర్సీపీకి మద్దతునిచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని సందర్భంగా వారు పిలుపునిచ్చారు. దళిత బహుజన మైనార్టీ సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు పెన్నా వెంకటేశ్వర యాదవ్, చెదలవాడ బాలగురయ్య, చేమలదిన్న వెంగయ్య, కట్టికల వెంకటరత్నం, చెరుకూరి చినకాశయ, ద్రోణదల చెంచులు, కోలా విలియం, కంటు గురవయ్య, సిగా కృపారావు, ఓబులేసు, గోనదానయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీతోనే పేద వర్గాల అభివృద్ధి సాధికారమైందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన నవరత్నాల పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కులాన్మోద మతోన్మాదానికి దగ్గరైన పరిరూపాలని ఇవి. ఈ సందర్భంగా వారు కూటమి అధికారంలోకి వస్తే మత ఘర్షణలు పెరిగిపోతాయని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తారని వారు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమ సంఘాలు పిలుపునియాలని వారు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీలో పేద వర్గాలకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. లౌకిక ప్రభుత్వం ఒక్క జగన్తోనే మాత్రమే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో బహుజన సంఘ నాయకులు మద్దిబోయిన విద్యా యాదవ్, దేవరకొండ సంపత్ కుమార్, బోయపట్టి నర్సయ్య, షేక్ జిలానీ బాష్, చింతం శ్రీనివాసులు యాదవ్, ఎస్కే కాజా, జి అబ్రహం లింకన్, శ్రీరామ్ సతీష్, డాక్టర్ రసూల్, బత్తుల వెంకటరమణయ్య, సయ్యద్ నాయబ్ రసూల్, పొద్దుటూరి బాజీ, వేముల శివ, మీరావళి, ముండ్ల వెంకటేశులు, వంకదారి కాజా, అన్నపరెడ్డి సాయి, రంగయ్య, ఇండ్ల రాముడు, తొగట పిచ్చయ్య, ఇర్ల గురవయ్య, పండు, వెంకట్రావు, కాసిం షా, మదార్వలితో పాటు పలువురు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.